మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకి పరలోకానికి ఆరోహణం అవుతూ ఆయన శిష్యులకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే గ్రేట్ కమిషన్. మీరు సర్వలోకమునకు వెళ్ళి, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ప్రభు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ఏంటంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి మీరు వెళ్ళి సమస్త జనులు శిష్యులుగా చేయుడి. ఈ మాట పట్టుకునే అపోస్తులుడైనటువంటి మిషనరీగా వచ్చాడు తోమా. ఈ మాట పట్టుకునే దేశానికి వచ్చాడు. ప్రపంచ దేశాల నుంచి భారతదేశానికి ఒక అమెరికా అయి ఉండొచ్చు, ఇంగ్లాండ్ అయి ఉండొచ్చు, జర్మనీ అయి ఉండొచ్చు, ఇలాగ అనేక మంది మిషనరీస్ ఇక్కడికి వచ్చి స్వార్థ ప్రకటించడానికి కారణం ఏంటంటే మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఈ యొక్క గొప్ప గ్రేట్ కమిషన్, ఈ గొప్ప ఆజ్ఞ పట్టుకుని వచ్చి వారి కుటుంబాలను, వారి యొక్క ప్రాంతాలను, వారి బంధువులను, వారి యొక్క రక్త సంబంధికులను అందరిని విడిచిపెట్టి వారి వెల చెల్లించి మన దేశానికి వచ్చి మన దేశ రక్షణ కొరకు, మన దేశ ప్రజలకు విమోచన కొరకు వారు ఎంతో వెల చెల్లించారు. వాళ్ళు చేసిన పరిచర్య ఇప్పుడు చూస్తూ ఉంటే దాని ఫలము మనము అనుభవిస్తున్నాం. ఇప్పుడు మిషనరీస్ టైం అయిపోయింది. ఈరోజు ఈ వాక్యం, ఈ గ్రేట్ కమిషన్, దేవుడు లేకపోతే యేసే ఇచ్చిన ఈ గొప్ప ఆజ్ఞను నేను తీసుకుని మనము మిషనరీస్గా బయలుదేరాలి. మరి మీరు వెళ్ళి సువార్తను ప్రకటించి సమస్త జనులు శిష్యులుగా చేయాలి. ఈరోజు మిషనరీ చేసిన పరిచర్య చూస్తుంటే ఏడుపు వస్తూ ఉందండి. ఎన్నో సంవత్సరాల క్రితం వచ్చి సమస్తాన్ని విడిచిపెట్టి వెల చెల్లించి ఇక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళు వెంబడించారు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞకు వాళ్ళు లోబడ్డారు కాబట్టి వారు యేసయ్యను వెంబడిస్తూ యేసయ్య ప్రేమను చూపించడానికి లోకానికి వచ్చారు. కాబట్టి ఈరోజు శిష్యుడిగా నువ్వు తయారవ్వాలి. శిష్యుడిగా తయారవడం అంటే యేసయ్యను వెంబడించడం. యేసయ్యను వెంబడించే వ్యక్తే నిజమైన శిష్యుడు. కాబట్టి ఈరోజు నువ్వు విశ్వాసగా ఉండిపోయి ఆదివారం మందిరానికి వెళ్ళి, ఆదివారం లేకపోతే శుక్రవారం ఉపవాస ప్రార్థనకి వెళ్ళి వస్తే సరిపోదు. గ్రేట్ కమిషన్ నీ ద్వారా ఆ యొక్క గొప్ప ఆజ్ఞ నెరవేర్చబడాలి. దేవుడు మరి తన ప్రేమను, తన యొక్క వాత్సల్యత, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకి ఇచ్చిన రక్షణ, పాప క్షమాపణ సర్వలోకానికి, సర్వసృష్టికి అందించబడాలి. వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు మార్గంలోకి రావాలంటే మనము శిష్యుడిగా తయారవ్వాలి. విశ్వాసగా ఉంటే సరిపోదు. మందిరానికి వెళ్తున్నానండి, వస్తున్నానంటే సరిపోదు. కానీ నువ్వు కొద్ది కాలం గడిచే కొలది విశ్వాసని స్థాయి నుంచి యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడలో నడిచే వ్యక్తిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గంలో నడిచే వ్యక్తిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధ, ఆయన ఒక మంచి బోధకుడు, ఆయన మంచి రబ్బీ. ఆయన బోధ తీసుకుని ఆయనను వెంబడిస్తూ ఆయన మాదిరిని తీసుకుని ఆయన అడుగు జాడలను తీసుకుని నీవు కూడా ఆయన శిష్యుడిగా తయారవి అనేకులకు సువార్తను ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. శిష్యుడు అంటే అర్థం ఏంటో తెలుసండి? వెంబడించేవాడు. ఈరోజు విశ్వాసులు మరి దైవజనులను వెంబడించట్లేదు, క్రీస్తు యొక్క శరీరముగా ఎంచబడిన సంఘాన్ని వెంబడించట్లేదు, ఒక ఆచారముగాను ఒక సాంప్రదాయమైన భక్తి చేస్తూ ఉన్నారు. కాబట్టి అది కాదండి దేవుడు కోరుకునేది. నీవు ఆయన శరీరములో ఒక అవయవముగా మారిపోయి క్రీస్తు యొక్క శరీరము క్షేమాభివృద్ధి నందినట్లుగా సేవకునితో పాటు సంఘముతో కలిసి నీవు కూడా యొక్క ఆజ్ఞ మోసుకుని వెళ్ళే వ్యక్తిగా ఉండాలి. మన సేవకులు కూడా విశ్వాసం సంవత్సరాల తరబడి మన దగ్గర పెట్టుకోకూడదు. వారికి టీచ్ చేయాలి, వారికి బోధించాలి, వారికి మాదిరి చూపించాలి, వారు యేసు ప్రభువును వెంబడించేలా చేయాలి. తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని వారికి చూపించినప్పుడు వారి విశ్వాసం అనే స్థాయి నుంచి శిష్యుడనే స్థాయికి వెళ్తాడు. శిష్యుడు అంటే అర్థము వెంబడించేవాడు, శిష్యుడు అంటే అర్థము నేర్చుకునేవాడు, శిష్యుడు అంటే అనుసరించేవాడు, శిష్యుడు అంటే విధేయత గలవాడు, శిష్యుడు అంటే యజమానిని సంతోషపరిచేవాడు. ఇక శిష్యుడు అంటే అర్థము శిశువు అనే స్థాయి నుంచి శిష్యుడు అనే స్థాయికి వచ్చేసారు. శిష్యుడు ఏమైపోతాడంటే ఆ యజమాని చిత్తానికి అప్పగించుకుంటాడు, యజమానిని సంతోషపరుస్తూ ఉంటాడు, యజమాని దగ్గర నుంచి నేర్చుకుంటాడు, యజమానికి ఇష్టమైన కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈరోజు ఇంకా నువ్వు విశ్వాసం ఉండిపోయామో. చాలామంది సంవత్సరాలు తరబడండి, నాకు తెలుసున్న చాలామంది విశ్వాసులు ఉన్నారు. మీరు ఎప్పుడంటే రక్షణ పొందారంటే 12 సంవత్సరాలు అయిపోయింది అంటున్నారు. దయచేసి ప్రియా సహోదరు అలాగొద్దు. యేసు ప్రభు చెప్పిన అద్భుతమైన ఆజ్ఞ ఏంటి తెలుసా? కాబట్టి మీరు వెళ్ళి
సమస్త జనులను శిష్యులుగా చేయడి. మిషనరీస్ ఆ రోజు మాట పట్టుకుని మరి నార్త్లో చూడు ఎంతోమంది మిషనరీస్ వచ్చి వారి ప్రాణాలు పెట్టారు. మా కాకినాడ ప్రాంతంలో చూస్తే ఆ CBM అని, మెక్లారిన్ అని ఇలా అనేక మిషనరీ సంస్థలు వచ్చి వారు అనేక సేవా కార్యక్రమాలు చేసి అనేకులకు సువార్త ప్రకటించి యేసు ప్రభు యొక్క మార్గాన్ని అనేకులకు తెలియచేశారు. వారు పడిన కష్టము, వారు పడిన ప్రయాస యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా మారి వారు తమ సమస్తాన్ని వెలగా చెల్లించారు కాబట్టి, వెంబడించారు కాబట్టి ఈరోజు నాకు మీకు అందరికీ రక్షణ వచ్చింది. కాబట్టి ప్రియ సహోదరుడా, దేవుని యొక్క గొప్ప ఆజ్ఞను నెరవేర్చే వ్యక్తిగా ఉండాలి. ఈరోజు ఇండియా మిషన్, ఈ మిషన్ ఇండియా అనేది ఒక గొప్ప సంస్థ అండి. భారతదేశానికి ఒక అద్భుతమైన సువార్తను తీసుకొచ్చారు. అనేక మంది మిషనరీస్ వచ్చి వారి యొక్క ప్రాణాన్ని, వారి యొక్క సమస్తాన్ని నష్టపరుచుకుని మన దేశము యొక్క రక్షణ కొరకు, భారతదేశం యొక్క రక్షణ కొరకు ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు. ఇప్పుడు నీ టైం వచ్చింది, ఇది నీ సమయము. ప్రభు రాకడలో అంచె దినాల్లో ఉన్నాం. మనం ఒక మిషనరీగా మనం ఉన్న ప్రాంతాల్లో అన్యజనులకు సువార్తను ప్రకటించి ప్రభువు దగ్గరికి నడిపించే వారికి ఉండాలి. అప్పుడు నువ్వు శిష్యుడిగా మారినట్లుగా. కాబట్టి దయచేసి సేవకులైన వారు కూడా మీ సంఘాల్లో ఉన్న విశ్వాసం అలా బంధించకండి. వారికి ట్రైనప్ చేయండి, వారికి నేర్పండి. ఒక మంచి దైవజనుడిగా మాదిరి చూపిస్తూ వారికి బోధించి వారిని తయారు చేసి యేసు ప్రభుకు సాక్షులుగా చేసి యేసు ప్రభుకు శిష్యులుగా చేసి పంపిస్తే దేవుడు సంతోషిస్తాడు. నువ్వు దేవుని యొక్క గొప్ప గ్రేట్ కమిషన్ నెరవేర్చిన వ్యక్తిగా ఉంటావు. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించను గాక.